జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన శత్రువును మనం పై దెబ్బ కొడితే ఎట్టుంటుందా? సూపర్గా ఉంటుంది కదా. ఈ న్యూస్ చూడండి ఒకసారి, అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? నిజానికి మన భారతదేశం ఒక సాధుజీవి లాంటిది. ఇదేందిరా సాధుజీవి అంటున్నామని చెప్పి మీరు అనుకోవచ్చు. చెప్తా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. సాధు జంతువులైనా కూడా ఒకరికి హాని చేస్తాయేమో కానీ మన దేశం మాత్రం పొరపాటును కూడా ఏ ఒక్కరికి కూడా హాని చేయదు. ఓకేనా? ఇక మన హిందువులు కూడా అంతే. అలాంటి మన దేశానికి ఈ భూప్రపంచంలో రెండు శత్రు దేశాలు ఉన్నాయి. ముందు ఒకటి వచ్చేసి పాకిస్తాను, రెండోది వచ్చేసి చైనా. ఇప్పుడు వీటి జతలో దిక్కుమాలినటువంటి ఒక బొంగులో దేశం ఒకటి చేరింది. అదే సమయం బంగ్లాదేశ్. సరే, ఇకపోతే ఈ పాకిస్తాను, దీని మిత్రదేశం అటువంటి టర్కీ, ఈ రెండు కూడా మత పిచ్చితో కొట్టుకుంటా గజ్వాయే హిందూ అంటూ హిందువులందరినీ కూడా అంతమొందించాలన్న ఆలోచనతో ఈ రెండు జిహాదీ దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇకపోతే చైనా విషయానికి వస్తే, ఎప్పుడు కూడా మన భారతదేశం ఈ చైనాని ఏడమించిపోతుందని చెప్పేసి కుళ్ళు బుద్ధితో ఈ మత పిచ్చి దేశాలైనటువంటి పాకిస్తాను, టర్కీ దేశాలతో కలిసి పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఈ చైనా పాకిస్తాన్కు పెద్ద ఎత్తున ఈ రాడార్ వ్యవస్థలను, కమ్యూనికేషన్ సిస్టమ్స్ను, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను, గగనతల రక్షణ వ్యవస్థలను, మిసైల్స్ను, యుద్ధ విమానాలను అందిస్తూ వచ్చింది. ఇక ఈ పాకిస్తాన్ మిత్రదేశమైనటువంటి టర్కీ, వాస్తవానికి మనం టర్కీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలా. నిజానికి టర్కీ అనేది ఒకప్పుడు ఒక ఆటవిక తెగ. అర్థమైందా? వీళ్ళదంతా కూడా ఆటవిక న్యాయం అన్నమాట. అంటే మధ్యయుగం నాటి నాగరికత అన్నమాట. అయితే వీళ్ళు యూరప్ దేశాలకు పక్కనే ఉండడం, అతి గొప్ప యూరప్ సామ్రాజ్యాలైనటువంటి గ్రీసు, రోమన్ సామ్రాజ్యాల దగ్గరే ఉండడంతో ఈ టర్కిష్ జాతి నాగరికత అనేది వాళ్ళ నుంచి కాస్త కోస్తో నేర్చుకునింది. ఇక ఇప్పుడు ఈ టర్కీ అధ్యక్షుడైనటువంటి తయ్యప్ ఎర్డోగాను మత పిచ్చిని ఎత్తికెక్కినటువంటి పిచ్చోడు మాదిరి తయారైనాడు. పిచ్చోడు మాదిరిగా కాదు, ఇడు పిచ్చోడే. అందుకే ఇంతకుముందు మన భారతదేశం కార్గో నౌకల తయారీ విషయంలో 40,000 కోట్ల ప్రాజెక్ట్ని ఇస్తే కేవలం ఈ మతం కోసం, మత పిచ్చి కోసం కాలదన్నుకున్నటువంటి పిచ్చి ముండా కొడుకు ఈ తయ్యప్ ఎర్డోగాను. సరే, ఇకపోతే వీడల్లుడికి ఒక కంపెనీ ఉండదు. ఆ కంపెనీ పేరు వచ్చేసి బేకర్ మకీనా. ఈ బేకర్ మకీనా సంస్థ బైరక్తర్ అనే డ్రోన్లను తయారు చేసింది. ఈ బైరక్తర్ డ్రోన్లు అనేటివి సర్వేలెన్స్ డ్రోన్లు మాత్రమే కాకుండా అటాక్ డ్రోన్లు కూడా. ఓకేనా? టర్కీ ఇప్పటిదాకా ఈ బైరక్తర్ డ్రోన్లను ఆఫ్రికా దేశానికి అమ్మి అక్కడ ఆఫ్రికాలో ఉండేటటువంటి రెబల్స్ మీద ఈ బైరక్తర్ డ్రోన్లను ఉపయోగించి మంచి విజయాలను అయితే సాధించింది. దీనికి కారణం కూడా ఉండాలి. ఎందుకంటే ఆ రెబల్స్ దగ్గర, ఎవరో ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి రెబల్స్ దగ్గర టెక్నాలజీ అనేది ఉండదు. వాళ్ళు మొట్టముండా కొడుకులు ఎంతసేపటికి పోవడం, ఈ గొంతులు పోయడం, కాల్చడం చెప్తే వాళ్ళకి అంత టెక్నాలజీ ఎట్టొస్తుంది? అదేవిధంగా వాళ్ళ దగ్గర వచ్చేసి అధునాతనమైనటువంటి ఈ గగనతల రక్షణ వ్యవస్థలు ఉండవు, ఎయిర్ గన్స్ ఉండవు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఉండవు. కాబట్టి వాళ్ళ దగ్గర ఈ బైరక్తర్ డ్రోన్లు సక్సెస్ అయినాయి. అది కారణం. ఇక ఆ విజయంతో ఉప్పొంగిపోయినటువంటి ఈ టర్కీ పిచ్చోడు ఎర్డోగాను ఈ బైరక్తర్ డ్రోన్లను పాకిస్తాన్కి తీసుకొచ్చి అందించాడు. అది కూడా ఉచితంగా. ఏకంగా 400 బైరక్తర్ డ్రోన్లను ఈ పాకిస్తాన్కి అయితే అందించాడు. అయితే ఈ దిక్కుమాలినటువంటి ఈ బైరక్తర్ డ్రోన్లను, అలాగే ఈ చైనీస్ మిసైల్స్ను మన భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థలో విజయవంతంగా అడ్డుకోగలిగినాయి. దీంతో ఆపరేషన్ సింధూర్లో భారత్ స్పష్టమైనటువంటి ఆధిపత్యాన్ని సంపాదించింది. ఈ ఆపరేషన్లో ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఓడిపోవడంతో దాని మిత్ర దేశాలైనటువంటి టర్కీ, అదేవిధంగా చైనాలకు తలగొట్టేసినట్టు అయిపోయింది. దీంతో ఈ పాకిస్తాన్కు అత్యంత శక్తివంతమైనటువంటి రాకెట్ లాంచర్లను ఇవ్వాలని చెప్పేసి, అలాగే పాకిస్తాన్కు మరింత ఆధునికమైనటువంటి ఈ గగనతల రక్షణ వ్యవస్థలను అందించాలని చెప్పి టర్కీ, చైనా ఒక నిర్ణయానికి అయితే వచ్చినాయి. అంతేకాకుండా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు ఏకంగా 40 5th జనరేషన్ యుద్ధ విమానాలు కూడా ఇవ్వాలని చెప్పేసి చైనా డిసైడ్ అయిపోయింది. చూడండి, దాన్ని బట్టి ఆలోచించండి వాళ్లకు మన మీద ఎంత కుట్ర ఉండదో. సరే, ఈ విషయం తెలుసుకున్నటువంటి మన భారత్ ఇదే విషయాన్ని మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలకు తెలియజేశారనమాట. అయ్యా, ఈ విధంగా జరుగుతుంది, ఈ పాకిస్తాను, ఈ సీమకళ్ళ చైనా, ఆ దిక్కుమాలినటువంటి ఆ టర్కీ 3 దేశాలు కలిసి మన మీద ఈ మాదిరి కుట్రలు చేస్తాయని చెప్పేసి డిఆర్డిఓ శాస్త్రవేత్తలు తెలియజేశారు. అంతే, మీరు నమ్మండి నమ్మకపోండి, కానీ మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని చేసి చూపించారు. కేవలం నెల రోజుల సమయంలో 300 కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి సరికొత్త పినాకా రాకెట్ వ్యవస్థలను
తయారు చేశారనమాట. ఒక్క రాకెట్ 300 కిలోమీటర్లు ప్రయాణించడం అంటే మామూలు మాటలు కాదు. అందుకు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అవసరం ఉంటుందన్నమాట. కానీ ఆ అద్భుతాన్ని మన DRDO శాస్త్రవేత్తలు చేసి చూపించారు. 300 కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ను అభివృద్ధి చేయగలిగారనమాట. ఇక ఈ సరికొత్త మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ అనేది 44 సెకండ్లలో 60 రాకెట్లు ఫైర్ చేయగలుగుతుంది. చూడండి, అంటే సెకనుకు దాదాపు ఒకటికి మించి అనమాట. 44 సెకండ్లలో 60 రాకెట్లు ఫైర్ చేయగలుగుతుంది. ఒక్కొక్క లాంచర్లో 12 రాకెట్లు ఉంటాయి. ఇలాంటి లాంచర్లు ఒక్కొక్క వ్యవస్థలో 4 ఉంటాయి. దాన్ని బట్టి లెక్కేసుకోండి. ఇక ఈ మల్టిపుల్ లాంచర్ ఈ రాకెట్ సిస్టమ్ను ఒక్కసారి కనుక ఫైర్ చేస్తే 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఎటువంటి గగనతల రక్షణ వ్యవస్థ కూడా మన పినాకా రాకెట్ వ్యవస్థ దెబ్బకు నిలబడలేదు. ఏలా కుప్పగూలిపోవాల్సిందే, భస్మం అయిపోతుంది. ఎందుకంటే 44 సెకండ్లలో 60 రాకెట్లను ఎదుర్కోవడం అంటే మామూలు మాటలు కాదు. అంతేకాకుండా ఈ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ అనేది యుద్ధ విమానాలను కూడా తేలిగ్గా కూల్చిపారమవుతుందంట. అంటే ఈ దిక్కుమాలినటువంటి ఈ సీమకళ్ళ చైనా ఈ పాకిస్తాన్కు ఇవ్వబోతున్నటువంటి ఈ 5th జనరేషన్ యుద్ధ విమానాలు కూడా మన పినాకా రాకెట్స్ ముందు తుస్సమంటాయన్నమాట. దీంతో ఇప్పుడు 300 కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి ఈ సరికొత్త మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ను భారత్ అభివృద్ధి చేయడంతో ఇప్పుడు ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను, చైనా, అలాగే ఈ టర్కీలకు ఏం చేయాలో కూడా పాల్పోవడంలే. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, ఈ బంగ్లాదేశ్ ఒకటి ఉన్నది కదా, ఈ పాకిస్తాన్తో మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో వాళ్ళ మీద మనం దాడి చేస్తూ ఉంటే మేము లేచే మనసులను కాదన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏ పక్క ఉండారో కూడా తెలియదు. పైన కింద బిగాలు వేసుకొని మూసుకొని మూల కూర్చోండారు. కాదు, వీళ్ళు కూడా మన మీద కథలు బలికేవాళ్ళు, ఈ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా. వీళ్ళు ఇప్పుడు ఏ పక్క ఉండారో కూడా తెలియడంలే. అర్థమైందా? భారత్ను ఎంత తొక్కాలని చెప్పి చూసినా మన భారత్ అంతకు మించి పైకి లేస్తుండడంతో మన శత్రు దేశాలన్నిటికీ కూడా పిచ్చిక్కిపోతా ఉన్నది ఇప్పుడు. అది విషయం. ఇదంతా కూడా ఎవరి వల్ల సాధ్యమవుతుంది? మన మోడీ గారి నాయకత్వం వల్ల. అదేవిధంగా మన శాస్త్రవేత్తలు వాళ్ళ మేధస్సుకు పదును పెట్టి ఇప్పుడు మన దేశాన్ని ఒక సరైన దిశలో నడిపిస్తున్నారు. అది నడిపించే నాయకుడు సమర్థుడైతే ప్రతి ఒక్కరికి ఊపు వస్తుంది. అది విషయం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.